ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున పేరిట మీ అందరికీ శుభోదయం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క దినంలో ఆగస్టు నెల 22వ తేదీ ఈ శనివారం దినంలో మనం ఆ దేవదేవుని సన్నిధిలో చేరి ఏకోజాములో ఆ ప్రభు నామమును స్తుతించడానికి, గణపరచడానికి దేవదేవుడు అనుగ్రహించిన గొప్ప ఆశీర్వాదకరమైన సమయమును బట్టి, దినమును బట్టి ఆ ప్రభువుకు స్తుతి స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను. ప్రియులారా, పాత నిబంధన గ్రంథాల్లో నీల ధూమ్ర రక్తవర్ణములు గల వస్త్రములకు ఒక ప్రత్యేకత ఉంది. నిర్గమకాండము 25వ అధ్యాయము 21వ వచనం, 26వ అధ్యాయము 26 నుంచి 36 వరకు, 28వ అధ్యాయము 1 నుండి 2 వరకు గుడారపు తెర ఈ నీల ధూమ్ర రక్త వర్ణములు కలిగి ఉంటుంది. రెండవది, వీటిని యాజక వస్త్రములు అంటారు. యాజకులు ఈ నీల ధూమ్ర రక్త వర్ణములు గల వస్త్రములు ధరించాలి. నిర్గమకాండము 36వ అధ్యాయం 3-4 వచనాల్లో యెహోవా ఆజ్ఞాపించినదేమనగా, అర్పణముగా మీలో బుద్ధి పుట్టిన ప్రతివాడు సేవ నిమిత్తము నీల ధూమ్ర రక్త వర్ణములు పోగు చేయవలెను. అంటే ఈ నీల ధూమ్ర రక్త వర్ణములు అర్పణముగా కూడా ఇవ్వచ్చు. రెండవదిగా నిర్గమకాండము 36వ అధ్యాయము 35వ అధ్యాయము 19వ వచనము నుండి 28వ వచనం వరకు, 19వ వచనము, 28వ అధ్యాయం 1-2 వచనాలు పరిశుద్ధ స్థలములో సేవ చేయుటకు వీటిని సేవా వస్త్రములు అంటారు. ఈ నీల ధూమ్ర రక్త వర్ణములు కలిగిన వస్త్రములు, ఆ రంగు కలిగిన వస్త్రములు సేవా వస్త్రములు. నిర్గమకాండము 39వ అధ్యాయం 1వ వచనములో యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు పరిశుద్ధ స్థలములో సేవ నిమిత్తము నీల ధూమ్ర రక్త వర్ణములు గల సేవా వస్త్రములు అనగా ప్రతిష్ఠిత వస్త్రములు, వీటిని ప్రతిష్ఠిత వస్త్రములు అంటారు. అలాగే ప్రియులారా, న్యాయాధిపతుల గ్రంథంలో 8వ అధ్యాయం 26వ వచనములో ఆ ప్రకారముగా ఈ వస్త్రములు రాజులు ధరిస్తారు. ఎహెజ్కేలు గ్రంథంలో ఈ వస్త్రములు నీకు జెండాగా ఉంటాయి. దానియేలు గ్రంథము 5వ అధ్యాయము 7వ వచనములో భావం చెప్పేవాడు ఊదా రంగు వస్త్రాలు ధరించుకోవాలి. అనగా భావం అంటే కలల భావము, మర్మముల భావము చెప్పేవాడు ఊదా రంగు వస్త్రములు ధరించుకోలేను. దానియేలు గ్రంథము 5వ అధ్యాయం 16వ వచనం ప్రకారము సమర్థులు వీటిని ధరించుకుందురు, ఎవరు పడితే వాళ్ళు కాదు. దానియేలు గ్రంథం 5వ అధ్యాయము 28 నుంచి 29 వరకు దానియేలుకు ఊదా రంగు వస్త్రములు తొడిగించి అతన్ని ప్రభుత్వ అధికారిగా ప్రకటించారు. మార్కు సువార్త 15వ అధ్యాయము 17 వచనంలో యేసుకు ఊదా రంగు వస్త్రములు ధరించారు. యూదుల రాజా నీకు శుభమని చెప్పారు. అంటే ఈ ఊదా రంగు వస్త్రములు రాజులు ధరిస్తారు అని ఇక్కడ మనకు అవగాహన అవుతుంది. మార్కు సువార్త 15:20లో ఆయన మీద ఉన్న ఊదా రంగు వస్త్రము అని రాయబడింది. అలాగే ఊదా రంగు వస్త్రము యేసుకు తొడిగించి ఆయన యొద్దకు వచ్చి యూదుల రాజా నీకు శుభమని చెప్పాను. యోహాను సువార్త 19వ అధ్యాయము 3-5 వచనాల్లో. కాబట్టి ప్రియులారా, ఈ నీల ధూమ్ర రక్త వర్ణములకు వస్త్రములకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ఈ ప్రతిష్ఠిత వస్త్రములు ఇప్పుడు ప్రస్తుతం పాలస్తీనా దేశంలో శ్రేష్టమైన ఊదా రంగు తయారు చేయబడుతుంది. అందుచేతనే పాలస్తీనా దేశాన్ని ఆనాడు కనాను అన్నారు, అనగా ఊదా రంగు దేశమని పిలిచారు. కావున ప్రియులారా, ఈ ఊదా రంగు అనేది నీల ధూమ్ర రక్త వర్ణ వస్త్రములు అనేవి ప్రతిష్ఠిత వస్త్రములు. దేవుని యొక్క సేవ చేసేవారు ఈ వస్త్రాలు ధరించాలి.
అలాగే రాజులు ఊదా రంగు వస్త్రములు ధరించాలి. పాలస్తీనా దేశం అంటే ఊదా రంగు దేశము అని అర్థం. ఊదా రంగు దేశం అని అర్థం. కనాను దేశం అంటే ఊదా రంగు దేశం అని అర్థం. కావున ఈ యొక్క దేవుని కృపలో దేవుని సేవ చేసేటప్పుడు దేవుని ఆరాధించేటప్పుడు ప్రతిష్ఠిత వస్త్రంలో ధరించాలి అని పూర్వకాలంలో రాయబడి ఉంది. ఇప్పుడు కూడా ప్రియులరా, మన విశ్వాసులు తెల్లని వస్త్రంలో ధరించి ఆలయాలకు వస్తాం, దేవుని ఆరాధిస్తాం. మంచిదే. ఏదైనా సరే ఒక ప్రత్యేకత అవసరం కదా, ఒక ప్రతిష్ఠత అవసరం కదా. ప్రతిష్ఠిత వస్త్రములు ధరించడం కంటే మనం ముందుగా మన హృదయాలను ప్రభు కోసం ప్రతిష్ఠించాలి. మన మాటను ప్రతిష్ఠించాలి, మన చూపును ప్రతిష్ఠించాలి, మన తలంపులను ప్రతిష్ఠించాలి. మన ప్రవర్తన అంతయు దేవుని యొక్క చిత్తానికి ప్రతిష్ఠించి ఆయన సేవలో మనము కొనసాగుదుముగాక. హల్లెలూయా. అలాంటి కృప నా ప్రియుడైన యేసయ్య మనందరికీ దయచేయునుగాక. ఇంకా ప్రియులరా, రేపటి దినము మరికొన్ని మర్మమైన విషయాలను మనము ధ్యానం చేసుకుందాం. దేవుడి వాక్యం దీవించుగాక. మహోన్నతుడా స్తోత్రం, మహిమాన్వితుడా స్తోత్రం. యేసయ్య, ఈ వాక్యం వింటున్న బిడ్డలందరూ ప్రతిష్ఠితమైన హృదయమును, దేవునికి ప్రతిష్ఠిత జీవితమునే ప్రభువుకు ప్రతిష్ఠించి ప్రభు కోసం బ్రతికే బిడ్డలుగా ప్రతిష్ఠించమని యేసు నామం పేరిట వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హ్యావ్ ఏ గుడ్ డే. ఈ దినమంతా ఆ దేవదేవుని కృపాక్షేమములే మీ వెంట వచ్చునుగాక. హల్లెలూయా.